హలో, నేనండి మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆఫీసర్. బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో విత్ ఎ బర్నింగ్ టాపిక్, బడ్జెట్ 2024. నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్, వరుసగా 7వసారి ఈ బడ్జెట్ను ప్రజెంట్ చేయబడింది నిన్న. అయితే బడ్జెట్లో చాలామంది కామన్ మ్యాన్, నార్మల్ మానవుడు, సామాన్యుడికి ఎంత ఉపయోగపడుతుందని ఎప్పుడు కూడా మిశ్రమ స్పందన ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే ఒక కామన్ మ్యాన్కి ఈ బడ్జెట్ వల్ల వచ్చేదేంటి, పోయేదేంటి, మెరుగైందా, వీక్ అయిందా అనే దాని మీద వాళ్ళ కొద్దిగా అనాలిసిస్ చేసుకున్నాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. బడ్జెట్ వస్తుంటే ఎన్నో బడ్జెట్స్ ఉంటాయి. మనకి ఎలక్షన్ ముందు నార్మల్ బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 2025 మార్చ్ 31 వరకు ప్రజెంట్ చేశారు. అయితే ఆల్మోస్ట్ 48.21 lakh crores టోటల్ బడ్జెట్. అందులో ఎక్స్పెండిచర్ విల్ బి రఫ్లీ, ఎర్నింగ్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ చూసుకుంటే ఎర్నింగ్స్ 32.07 lakh crores. సో ఎందుకంటే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఏమిది, టోటల్ ఎర్నింగ్ అది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకుంటే మన బడ్జెట్ డెఫిసిట్ తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా చాలా అంశాల మీద డిస్కస్ చేసాం. ఫస్ట్ ప్రియర్ మోస్ట్గా అర్బన్ హౌసింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఒక మంచి బడ్జెట్ అలికేట్ చేశారు. దానివల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎన్నో వేల లక్షల ఇల్లులు కావాల్సిన అవసరం ఉంది. సో దానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ పరంగా చూసుకుంటే కనుక అదొక మంచి పాజిటివ్ స్టెప్ అని చెప్పచ్చు. అదేవిధంగా శాలరీడ్ ఎంప్లాయీకి ఏం బెనిఫిట్ ఉంది ఈ వీడియోలో అంటే, ఈ బడ్జెట్లో బేసిక్గా స్టాండర్డ్ డిడక్షన్ ఎక్స్పెక్టేషన్ వాజ్ అప్ టు 1.25 lakhs వరకు పెంచుతారనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కొంతవరకు విసులుబాటు లభించింది. ప్రస్తుతం ఉన్న 50,000 రూపాయలని 75,000 రూపాయలు చేశారు. సో కొంతవరకు పాజిటివ్ ట్రెండ్లోనే మనం ఆలోచిద్దాం. అదేవిధంగా బేసిక్ అందరూ వెయిట్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, ఐటీ రిటర్న్స్ కోసం ఎంత పర్సంటేజ్ కట్టాలి. సో అంతకుముందు గత 14 years, 2014 నుండి 10 years ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా ఐటీ రాయితీలో మొగ్గు చూపలేదు. కానీ ఈసారి చిన్న విసులుబాటు ఇచ్చారు. అదేంటంటే కొద్ది స్లాబ్ రేట్లు కొద్ది రివైజ్ చేశారు. అది ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అయితే అర్థమవుతుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ రెండు ఉన్నాయండి. గవర్నమెంట్ తాలూకా ఇంట్రెస్ట్ కానీ ఫోకస్ కానీ చూస్తే కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ డిస్కంటిన్యూ చేసే ధోరణిగా ఉంది అండ్ న్యూ ట్యాక్స్ రెజీమ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈసారి ఈ బడ్జెట్లో చేసిన చేంజెస్ చూసుకుంటే కనుక న్యూ ట్యాక్స్ రెజీమ్కి సపోర్ట్ చేశారు. అంటే కొద్ది ఫోకస్ ఇచ్చారు, ఎంఫసిస్ పెంచి పబ్లిక్ని, ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళందరినీ కూడా న్యూ ట్యాక్స్ రెజీమ్ వైపు అంటే వెళ్ళేటట్టు ట్రై చేస్తున్నారు. ఇవాళ మేజర్ డెసిషన్ ఏంటంటే అప్ టు 3 lakhs there is no tax. అప్ టు 7 lakhs అంటే 3 lakhs to 7 lakhs 5% రిటర్న్స్ అంటే ట్యాక్స్. 10% కట్ అయింది, 10 lakh